వేగా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా జనసేన ఆవిర్భావ సభకు సంబంధించిన మాటలే వినిపిస్తున్నాయి. అంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జనసేన ఆవిర్భావ సభ వేదిక పైన ఉన్నాం మనం. ఇప్పుడు ఈ వేదిక పైనే రేపు ఇదే సమయానికి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే ప్రసంగించనున్నారు. జనసేన పార్టీ 12 సంవత్సరాల జనసేన పార్టీకి ఒక ప్రత్యేక మైలురాయి అనే చెప్పుకోవాలి. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అధికార పగ్గాలను చేపట్టిన మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నవ్వుతో నభవిష్యతి అన్న రీతిలో జరుగుతున్నాయి. దాదాపు 14 ఎకరాల స్థలంలో 10 లక్షల మంది జన సంద్రంతో నిండిపోయే ప్రాంగణాలని ఇక్కడ అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా ఖండాంతరాలు దాటిన పవన్ కళ్యాణ్ ఖ్యాతి ఆయనకు ఖండాంతరాల్లో కూడా విదేశాల్లో కూడా ఉన్నటువంటి ఎంతో మంది అభిమానులు ఇక్కడికి తరలిరానున్నారు. అదే నేపథ్యంలో కొన్ని వందల మంది రాజకీయ ప్రముఖులు, ప్రతి జన సైనికుడు తనదైన శైలిలో తన వంతు జనసేన పార్టీకి బలం జన సైనికులు. అసలు ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సభ నిర్వహణకి వేలాది లక్షలాది మంది జనాలను తరలించే ప్రక్రియ ఉంటుంది. కానీ ఒక్క జనసేన పార్టీకి మాత్రం జనాలను స్వతహాగా పార్టీ తరలించాల్సిన అవసరం లేకుండా స్వచ్ఛందంగా రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడికి లక్షలాదిగా జనాలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 10 లక్షల మందికి సరిపడగా ఈ సభా ప్రాంగణాన్ని అన్ని విధాలుగా అటు సెక్యూరిటీ పరంగానైతేనో, అదేవిధంగా వచ్చినటువంటి వారికి ఆతిథ్య పరంగానైతేనో, అలాగే మెడికల్ అంటే అత్యవసర వైద్య సేవల నిమిత్తం అయితేనో అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనసేన ఆవిర్భావ సభకు వచ్చి మళ్ళీ అంతే క్షేమంగా తిరిగి వెళ్లేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ జనసేన వేదిక పైనే ఇప్పుడు మనం ఉన్న ఈ వేదిక పైనే కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ జనసేన ఆవిర్భావ సభను మన వేగా న్యూస్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి అందరూ కూడా ఈ జనసేన పార్టీకి సంబంధించి ఈ ప్రత్యక్ష ప్రసారంలో తమదైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని, అదేవిధంగా మన ఛానల్ను నిరంతర వార్తల అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ చిత్రాడ వేగా న్యూస్ శ్యామ్ ప్రసాద్.